గుంటూరు కారం ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, కుర్చీ తాతది. అవును. ఎలా ఉంది బ్రో? జోగుపేట నుంచి సాంగ్ మాత్రం బీభత్సంగా ఉంది భయ్య. అసలు కుర్చీ తాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయినా అని చెప్పుకోవచ్చు. సాంగ్ ప్లస్ పాయింట్కు కుర్చీ తాత వర్డ్ నాకు ఇంతవరకు గుంటూరు కారం అనేది మామూలుగా తెలుసు, కానీ మాత్రం సాంగ్స్ మాత్రం ఇంత బీభత్సంగా ఉంటుంది అనడానికి గల కారణం మాత్రం మన కుర్చీ తాత డైలాగు. ఆ కుర్చీ తాత డైలాగ్ కోసం మాత్రం పోతే భయ్య సినిమాకి మొత్తానికి. ఎందుకంటే ఆ సాంగ్ మాత్రం బీభత్సంగా ఉంది. స్టేజ్ మీద దుంకాలే పక్కా. ఆ సాంగ్కి మాత్రం స్టేజ్ ఉండదు, థియేటర్లు ఉండవు పక్కా చెప్తున్నా. ఆ సాంగ్ వస్తే మాత్రం థియేటర్ దగ్ధం అయిపోతుంది పక్కా. బ్రో మన ఎప్పుడు మహేష్ బాబు అయితే నార్మల్గా రెగ్యులర్గా మాస్ అవి చేశాడు, కొంచెము ఈ సాంగ్ వాడారు కదా, ఆ మూమెంట్లో చూసినప్పుడు నీకు ఏమనిపించింది? సాంగ్ నాకైతే మంచిగానే వాడినారు, ఎందుకంటే ట్రెండింగ్ వాడు ఇప్పుడు మన స్టేట్లో. దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది కుర్చీ తాతకు కూడా మంచి హైప్ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే ఇతనికి ఇప్పుడు కుర్చీ తాత కూడా డైలాగ్ కూడా మస్తు బీభత్సంగా ట్రెండ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా సినిమాలో కూడా పక్క ట్రెండింగ్ అయితే. తెలుగు రాష్ట్రాలు కాకుండా తమిళ్, కన్నడ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ కూడా ఈ సాంగ్ మాత్రం బీభత్సంగా సృష్టిస్తుంది ఖచ్చితంగా. బ్రో ఈ మ్యూజిక్ అయితే తమన్ అయితే కాపీ కొట్టాడు ఒక డీజే సాంగ్ నుంచి, పాత ట్రెండ్ అయింది ఇంతకు ముందు. బట్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ వర్డ్ మాత్రమే కాపీ కొట్టిండు అని చెప్పు, కానీ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న సాంగ్ కాబట్టి. కాకపోతే ఇంకా వేరే రాష్ట్రాలకు అన్ని పోతుంది కాబట్టి అక్కడ కొత్తగా అనిపిస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.